సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ జగన్ గారు మొన్న ప్రెస్ మీట్ లోపల ఏమని అన్నాడు, ఒక లేడీకి పాపం 18 సంవత్సరాలు సిద్దిల అప్పలరాజు గారి కొడుకు యాక్సిడెంట్ చేస్తే చనిపోయాడు, పాపం జైల్లో పెట్టడమే జరిగింది అని చెప్పారు. అంటే 18 సంవత్సరాలు అయితే పాపమా సార్? అంటే అందులో ర్యాష్ డ్రైవింగ్ చేసుకోవాలి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా దొరికిపోవడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటుగా మారిపోయింది. వైఎస్ఆర్ శ్రేణులు బోరు నిలిపిస్తున్నాయి. ఇంద్రబాబు ప్రెస్ మీట్ పెడతాడు, ఏదో ఒకటి దొరికేస్తాడని. లేకపోతే ఇలా మాట్లాడతాడండి ఏ నాయకుడైనా. సిద్దిల అప్పలరాజు కొడుకు ఒక బుల్లెట్తో ఒక వ్యక్తిని గుద్దేసి చంపేస్తే 18 సంవత్సరాలు చిన్నపిల్లవాడు ఏదో బైక్ యాక్సిడెంట్లో ఒక మనిషిని చంపాడు. ఆ మాత్రం దానికి ఇంత హంగామా చేస్తున్నారేంటని. ఓరి నీ అమ్మ, నువ్వు ఏం ఆలోచిస్తున్నారా వీళ్ళంతా, నాకు అర్థం కాలేదు. ఇంత అన్యాయమా? ఒక రాష్ట్రాన్ని ఇలాంటి తెలుగు తక్కువ మనిషి 5 సంవత్సరాలు పరిపాలించాడా? ఇంత తెలివి లేని మనిషి ఒక రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించాడా? ఇంత జ్ఞానం లేని వ్యక్తి 5 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించాడు ఆంధ్రప్రదేశ్ అన్నంత హాస్యాస్పదంగా ఉంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా పర్యటన చేసినా భయపడిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఎక్కడ దొరికిపోతాడో, ఏ తెలుగు తక్కువ మాట మాట్లాడి దొరికిపోతాడో, ఏ తెలివిలేని పని చేసి దొరికిపోతాడో. ఇంకా ఆయన మా వల్ల కాదు బాబు అని గగ్గోలు పెడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి తెలుగు తక్కువ మాటలు మాట్లాడి, ఇలాంటి చిన్న చిన్న మాటలు మాట్లాడి, ఏవేవో మాటలు మాట్లాడి, వెకిలి నవ్వులు నవ్వి, వెర్రి చూపులు చూసి అడ్డంగా దొరికిపోయి, పరిపాలన చేతగాని అసమర్థులుగా తెలిసిపోయి ప్రజలు ఇకిలించి నవ్వుతున్నారబ్బా. జాగ్రత్త పడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాజకీయాల్లో ఉండాలని అనుకుంటున్నారు, రాజకీయాల్లో మీరు ఉండలేదు. ఏదో మరి ఎందుకు కనీసం ఇంట్లో కూర్చున్నప్పుడు స్పష్టంగా సరిగా అన్నీ రాసుకుని రండి, జాగ్రత్తగా మాట్లాడండి. ఊరో ఉత్తుగానే దొరికిపోతున్నారు, మీ మనసులో ఉన్న మాటలు బయటకు వచ్చేస్తున్నాయి. తాగుబోతోడు నిజం చెప్పినట్టు మీరు మరి ఏ రకంగా నిజాలు చెప్పేస్తున్నారు నాకు అర్థం కావట్లా. అంత చిన్నపిల్లాడు గుద్దెత్తే మనిషి చచ్చిపోతే అది పెద్ద మటర్ కాదు అది. మరి ఏమంటారు దాన్ని? చిన్నపిల్లలు అయితే మనుషులను చంపేయచ్చా? ఏం కొన్ని రోజులు చూసాం అంటే ఎప్పుడైతే అధికారం దిగిపోయినాక ప్రతిరోజు ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూనే ఉన్నారు. అంటే పదవి లేకపోవడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడడం వాళ్ళకి అర్థం కాదు. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అది కావాలని కాంట్రవర్సీ చేస్తున్నట్టుగా కనపడుతుంది. కావాలని సోషల్ మీడియాలో ఇలా ట్రోల్ అయితే జనాల మధ్యలో ఉంటాను నేను అని అనుకుంటూ ఆలోచిస్తున్నాడో, లేకపోతే నిజంగానే తెలుగు తక్కువతనంతో రాష్ట్రాన్ని నాశనం చేసినట్టు తెలుగు తక్కువతనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా నాశనం చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. అంతే తప్ప ఆయన తెలివైన వాళ్ళుగా ఎక్కడా మాట్లాడట్లా. వచ్చి మత్స్యకారులను పరామర్శించడానికి వచ్చావు, వారికి నష్టపరిహారం ఇంత ఇవ్వాలని అన్నావు. పోనీ మన పార్టీ తరపు నుంచి కనీసం మనిషికి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ప్రకటించావా? అది లేదు. ఎందుకు వచ్చావు? సోది చెప్పడానికి, వెకిలి నవ్వులు నవ్వడానికి వచ్చావా? కాదబ్బా. 6 మంది చనిపోతే ఆ మత్స్యకారులను పరామర్శించడానికి వచ్చి వాళ్ళకి ఏదన్నా సాయం చేయాలి. కానీ సిద్దిల అప్పలరాజు మాజీ మంత్రి కొడుకు ఈ మర్డర్ గురించి, ఆ బుల్లెట్తో గుద్దేసిన దాని గురించి, ఆయన చేసిన మోసం గురించి ఎందుకు చెప్పావు? అందరూ దొరికిపోయినట్టే కదా. ఎంత తప్పు చేశాడంటే సిద్దిల అప్పలరాజు ఆ కొడుకు గుద్దేస్తే వేరే వాడిని పెట్టేసి ఆ కేసు ఆడి మీద తోసేద్దామని ప్రయత్నం చేశాడు. మరి అక్కడ ఇది సిసి కెమెరాలు లేకపోతే మరి ఆ బిడ్డడు బలైపోయాడు కదా. ఇంత దుర్మార్గమా జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం ఒక్కసారైనా వీళ్ళకి కూర్చోబెట్టి జాగ్రత్తగా ఉండాలనే 4 మాటలు చెప్పరా? నీకే తెలియలేదులే, నువ్వేం చెప్తావు. కానీ ఏది చేసినా ఏది చెందినా ఈవేళ ప్రెస్ మీట్ అంటూ పెట్టేవంటే వచ్చి దొరికిపోతున్నావు. దొంగ అవడం అంటే నేనన్నట్టుగా దొరికిపోతున్నావు. కాబట్టి ఎప్పుడు మాట్లాడినా చాలా జాగ్రత్తగా, ఒక నాయకుడు నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసావు. ఇలాంటి తేలిక మాటలు తక్కువ మాటలు మాట్లాడితే ఊరికే దొరికిపోతావు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఎవడు చేసినా ఎవడు గుద్దినా తప్పే. చనిపోయిన అవతల మనిషి చనిపోయాడు, ఊరికి చిన్న చిన్న దెబ్బలు తగల్లా. కాబట్టి చిన్నపిల్లోడు ఇదికేం తెలియదు అంటే వదిలిపెట్టండి. చట్టం తన పని తను చేసుకుపోతుంది. మీరు ఎన్ని మాటలు చెప్పినా మీరు తెలివిలేని వ్యక్తిగా, పరిపాలన చేతగాని అసమర్థుడిగా మిగిలిపోతారు తప్ప రాజకీయాల్లో తెలివైన వ్యక్తిగా ఉండరని, రాజకీయాల్లో మిమ్మల్ని ఎవరో కూడా గుర్తించలేదని ఏవేవో మాటలు మాట్లాడితే అధపాతానికి వెళ్ళిపోవడం తప్ప మీకు భవిష్యత్తు ఉండదు. అలాగే రాజకీయ భవిష్యత్తు కూడా మీకు పూర్తిగా శూన్యంగా కనపడుతుంది. ఇప్పటికైనా తెలుసుకోండి, జాగ్రత్తగా రాసి పెట్టుకోండి, చక్కగా చదవండి, అందరు మన్నలను పొందేలా మాట్లాడండి, అసెంబ్లీకి రండి.